బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబు బెయిల్ మధ్యంతర పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషన్ల విచారణ నుంచి జస్టిస్ జ్యోతిర్మయ్ తప్పుకున్నారు. చంద్రబాబు పిటిషన్లను విచారించలేనంటూ నాట్ బిఫోర్ మీ ప్రకటించారు న్యాయమూర్తి. మరో బెంచ్కు పిటిషన్లను అప్పగించారు చీఫ్ జస్టిస్. దీంతో విచారణ ఈ నెల 30కి వాయిదా పడింది. చంద్రబాబు బెయిల్ మధ్యంతర పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషన్ల విచారణ నుంచి జస్టిస్ జ్యోతిర్మయ్ తప్పుకున్నారు. చంద్రబాబు పిటిషన్లను విచారించలేనంటూ నాట్ బిఫోర్ మీ ప్రకటించారు న్యాయమూర్తి. మరో బెంచ్కు పిటిషన్లను అప్పగించారు చీఫ్ జస్టిస్. దీంతో విచారణ ఈ నెల 30కి వాయిదా పడింది. ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. గాలిబ్, చంద్రబాబుకు సంబంధించి స్కామ్ కేసులో మధ్యంతర బెయిల్ పిటిషన్ కు సంబంధించిన విచారణ ప్రారంభమైన వెంటనే కేసుకు సంబంధించి జడ్జిగా ఉన్న జ్యోతిర్మయి విచారణ నుంచి తప్పుకున్నట్లుగా ప్రకటించడం జరిగింది. అయితే చంద్రబాబు పిటిషన్లు విచారించలేనంటూ నాట్ ఫర్ బిఫోర్ మీ అనేది మాత్రం జడ్జి ప్రకటించారు. దీంతో మరో బెంచ్ కు పిటిషన్ అప్పగించనున్నారు చీఫ్ జస్టిస్. దీంతో విచారణను ఈ నెల 30వ తారీఖు వాయిదా వేసినట్లుగా న్యాయమూర్తి ప్రకటించారు. ప్రధానంగా చూసినట్టే స్కిల్ డెవలప్మెంట్ కేసులోని హైకోర్టులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ వేయడం జరిగింది. న్యాయమూర్తి జస్టిస్ వెంకట్ జ్యోతిర్మయి ప్రతాప్ బెంచ్ ముందు నేడు 8వ కేసుగా లిస్టింగ్ అవ్వడం జరిగింది. దీంతో స్కిల్ డెవలప్మెంట్ కేసులోని ఏసీపీ కోర్టు తీర్పు సవాల్ చేస్తూ హైకోర్టులోని చంద్రబాబు తరఫున న్యాయవాదులు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతోని 19న విచారణ జరిపి వెకేషనల్ బెంచ్ కు హైకోర్టు కేటాయించింది. అయితే చంద్రబాబు సంబంధించిన వైద్య నివేదికలను కోర్టు ముందు ఉంచాలనేది మాత్రం రాజమండ్రి జైలు అధికారులను గతంలో కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఓవరాల్ గా చూసినట్టే ఈ కేసుకు సంబంధించి జస్టిస్ జ్యోతిర్మయి వద్దకు ఈ రోజు విచారణకు వచ్చిన తర్వాత వెంటనే ఆమె నాట్ బిఫోర్ మీ అని ప్రకటించడంతో మరో బెంచ్ కు పిటిషన్ ను అప్పగించే అవకాశాలు కనబడుతున్నాయి చీఫ్ జస్టిస్. తదుపరి విచారణ చంద్రబాబుకు సంబంధించి స్కిల్ స్కామ్ కేసులోని బెయిల్ అట్లాగే ముందస్తు బెయిల్ కు సంబంధించిన విచారణ ఈ నెల 30వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. రైట్. థ్యాంక్ యూ గాలిబ్. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.